బీహార్లో నిన్న జరిగినటువంటి హత్య విషయంలో ఈ రోజు జేడీయూకి షాక్ తగిలింది. జేడీయూ నేత అనంత్ సింగ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న పాట్నా జిల్లాలోని మొకామా నియోజకవర్గంలో ఒక అల్లర్లు జరిగాయి. ఆ ఘర్షణల్లో జనసురాజ్ పార్టీ నేత అయినటువంటి పీయూష్ కార్యదర్శి మామ దులార్ చంద్ ని చంపడం జరిగింది. ఆయనపై కాల్పులు జరిపారు. ఆయనకు బుల్లెట్లు తగిలాయి. ఆ బుల్లెట్లు తగలడంతో షాక్ తోనే ఆయన చనిపోయారు. ఆసుపత్రి వర్గాలు కూడా అవే చెప్పాయి. ఆయనకు బుల్లెట్లు తగలడంతో షాక్ తో చనిపోయారంట. మామూలుగా బుల్లెట్లు తగిలితే చనిపోతారు ఎవరైనా. ఆయన షాక్ తో చనిపోయారు. దాంతోనేమొచ్చేసి కొంతమంది ఆర్జేడీ నేతల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు, జేడీయూ నేతల్ని అదుపులోకి తీసుకున్నారు. కానీ పోలీసులు ఇప్పుడు జేడీయూ నేత అయినటువంటి అదే నియోజకవర్గంలో పోటీ చేస్తున్నటువంటి అనంత్ సింగ్ మీద నిఘా పెట్టడంతో అనంత్ సింగే దీనికి మూల సూత్రధారి అని తెలిసి వెంటనే ఇప్పుడు ఆయన అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఈ విచారణలో భాగంగా అది నిజమే అని తెలిసిందంటే మాత్రం జేడీయూకి చాలా పెద్ద నష్టమే. మరొక వైపు దీన్ని ఇప్పుడు ఆర్జేడీ ఏం చేస్తుందంటే బాగా ప్రచారానికి వాడుకుంటది తన యొక్క గెలుపుకి. కాబట్టి ఇలాంటి నాయకులు చేసినటువంటి తప్పు వల్ల పార్టీలే నష్టపోయేటటువంటి పరిస్థితి వస్తుంది. అయితే బీహార్లో ఇవన్నీ సర్వసాధారణమైపోయాయి. ఇంక ఇప్పుడు తగ్గింది గాని అసలు బందిపోట్లలాగా డైరెక్ట్ గానే అటాకులు చేసుకునేవాళ్ళు, కాల్చుకునేవాళ్ళు, ఒకరి మీద ఒకరు కాల్పులు. అక్కడ ఎలక్షన్లు వస్తున్నాయంటే రోజుకు ఒక కార్యకర్త, ఒక నాయకుడు, ఎవరో ఒకరు చనిపోయేవాళ్ళు. అంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉండేవి అక్కడ. ఇప్పుడిప్పుడే రాష్ట్రం బయట ప్రపంచాన్ని చూసి మేలుకుంటుంది గాని ఇంకా అక్కడ రాజకీయ నాయకులు అయితే పూర్తిగా దాన్ని అయితే అభివృద్ధి చేయలేదు. అందులో ఎటువంటి సందేహము లేదు. అది బీజేపీ కావచ్చు, ఆర్జేడీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఆ రాష్ట్రాన్ని మాత్రం ముందుకైతే పూర్తిగా తీసుకురాలేదు. కాకపోతే ఏంటంటే ఈ నితీష్ కుమార్ ఎన్డీఏలోకి వచ్చిన తర్వాత కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు అయితే జరిగాయి. ఆ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు విద్యా వ్యవస్థను కొంత మార్చారు. అలాగే వారి జీవితాల్లో కూడా చిన్న ఆశ అయితే చిగురించారు. ఇప్పుడు ఒకవేళ గెలిస్తే ఆ యొక్క ఆశతోటే గెలవాలి. కాకపోతే 20 సంవత్సరాలుగా నితీష్ కుమార్ అక్కడ వివిధ పార్టీలతో జట్టు కట్టి అధికారంలోనే ఉన్నాడు. నితీష్ కుమార్ 20 సంవత్సరాలుగా ఉన్నాడు కాబట్టి వ్యతిరేకత వస్తే రావచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడేమొచ్చేసి ఈ హత్యలు జేడీయూ నేతలకు సంబంధించినటువంటి వ్యక్తులు చేయడం వల్ల అది పార్టీకి, ఎన్డీఏ కూటమికి కూడా నష్టం చేకూర్చే అవకాశాలు కూడా ఉన్నాయి.